ఎక్కువ యాక్టింగ్ లేకుండా సీను అంటే ఎక్కువ యాక్టింగ్ లేకుండా సెటిల్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఆర్టిస్టులు ఐఎమ్ సారీ టు కామెంట్ మా తెలుగు ఫీల్డ్లో తక్కువ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. సెటిల్డ్గా మన ఇండస్ట్రీలో చేసే హీరోస్లు తక్కువ ఉన్నారు లేరు అని అదేవిధంగా బ్లేమ్ ఉంటే యాక్చువల్లీ మా డైరెక్టర్ మీద వేయాలి సార్. ఎందుకంటే 100% డైరెక్టర్ కరెక్ట్గా ఉంటే మన ఆర్టిస్టులు అద్భుతంగా రాణించే వాళ్ళు ఉన్నారండి. ఎగ్జాంపుల్ సింహా లెజెండ్, అలాగే అగైన్ సరైనది. బట్ ఓన్లీ మేము కాన్సన్ట్రేట్ చేయాలంటే, మేము కొత్త సబ్జెక్ట్ రావాలంటే వాళ్ళని మేము ఒక మోసగా ఒక 6 పాటలు, ఒక 10 ఫైట్లు వీటితోనే కట్టేయడం వల్ల ఇది జరుగుతుంది తప్ప, లేదంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు మన వాళ్ళు. మన హీరోకి ఆ స్టామినా ఉందండి. అలాగే విజయ్ ఆంటోనీ గారు బేతాళుడు, ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ప్రతి ఒక్కరు మాట్లాడారండి. మాట్లాడాల్సింది స్టేజ్ మీద మాట్లాడడం కాదు, స్క్రీన్ మీద మాట్లాడాలి. ఆ సినిమా స్క్రీన్ మీద మాట్లాడాలి, మాట్లాడిన తర్వాతే మాట్లాడాలి అనేది బిట్స్ గారు నిరూపించిందండి. అది స్క్రీన్ మీద ప్రతి ఒక్కరిని రంజింప చేసి ఆ తర్వాత ఈరోజు స్టేజ్ మీద ఇంతమంది మాట్లాడడానికి కారణమైంది. దాని ముందు ఎవరూ మాట్లాడలేదు. సో అది సినిమా. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నా.